Hey guys, welcome to my channel Miss Mom. నా పేరు శాలిని సిగ్దా ఏకే సింగిల్ మదర్ బై చాయిస్. సో ఫ్రెండ్స్, డైరెక్ట్లీ పాయింట్కి వచ్చేస్తాను. రీసెంట్లీ నేను టెలిగ్రామ్లో పర్సనలీ ఫేస్ చేసిన స్కామ్, ఆ ఎక్స్పీరియన్స్ వచ్చేసి నేను నా ఛానల్లో ఒక వీడియో పోస్ట్ చేశాను. ఇలా ఉంటుంది దాని థంబ్నెయిల్. కావాలంటే లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా చూడాలనుకుంటే చూసుకోండి, జస్ట్ ఫర్ అవేర్నెస్. ఇంకా అందులో వచ్చేసి ఆ టెలిగ్రామ్ స్కామ్ ఎలా వర్క్ చేస్తుంది, ఎలా అప్రోచ్ చేస్తారు అండ్ ఎక్కడి వరకు వాళ్ళు మిమ్మల్ని చీట్ చేయొచ్చు అనేసి విషయాన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ లైక్ ఆ వీడియో చూసి ఎవరెవరైతే ఆ టెలిగ్రామ్ స్కామ్కి గురి అయ్యారో లేదా ఎంతవరకు లాస్ అయ్యారో వాళ్ళ ఎక్స్పీరియన్స్ వచ్చేసి కామెంట్ సెక్షన్లో వాళ్ళు చెప్తా ఉంటారనమాట, లైక్ పోస్ట్ చేస్తుంటారు. సో అక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే, నేను ప్రతి కామెంట్ కింద ఒక్క కామన్ కామెంట్ వచ్చేసి యాజ్ ఎ రిప్లైగా వాళ్ళకు వస్తుంది. అంటే నేను ఎవరికైతే ఒక్క పర్సన్కి ఏమో రిప్లై ఇచ్చుంటాను అంతే. అది కూడా ఎందుకు ఇచ్చానో చెప్తాను. సో ఆ కామెంట్ కొంచెం ఇలా కనబడుతుంది, ఒక స్క్రీన్ షాట్ తీశాను. సో ప్రతిసారి ఏం చెప్తారంటే వాళ్ళు, లైక్ మీరు చేసిన కామెంట్ కింద యాజ్ రిప్లైగా పంపిస్తారు, ఐ మెట్ హిమ్ ఆన్ టెలిగ్రామ్, ఐ మెట్ హిమ్ ఆన్ టెలిగ్రామ్. సో నాకైతే అది చాలా కొంచెం సస్పీషియస్ యాక్టివిటీ అనిపించింది. అండ్ ఆ ఐడి కూడా అంత జెన్యున్ ఐడి కాదు వాళ్ళది. ఇంకా క్లియర్గా చెప్పాలంటే గైస్, ఐ మెట్ హిమ్ ఆన్ టెలిగ్రామ్ అనేసి రిప్లై ఇస్తారా, దాంతో మీరు క్యూరియస్గా ఏమైనా మీరు పోగొట్టుకున్న డబ్బులు రికవర్ చేయొచ్చని ఆశతో ఆ పర్సన్ని లేదా ఎవరో కామెంట్ చేసిన పర్సన్ని మీరు అప్రోచ్ అవుతారా, వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని స్కామ్ చేసే ఛాన్స్ ఉంది. నేనైతే కనబడిన ప్రతి కామెంట్ వాళ్ళది వచ్చేసి నేను రిపోర్ట్ చేసేస్తున్నాను. అండ్ ఇలా కూడా వాళ్ళు కామెంట్ చేయొచ్చు, లైక్ వీ కెన్ హెల్ప్ యూ లేదా ఫలానా పర్సన్ని అప్రోచ్ అయ్యారంటే వాళ్ళు మీకు మనీ రికవర్ కోసం హెల్ప్ చేస్తారు, సో దయచేసి వాళ్ళని నమ్మొద్దండి, ఆ మనీ పోయింది అంతే, కేవలం సైబర్ క్రైమ్ వాళ్ళకి రిపోర్ట్ చేస్తే మేబీ ఏదో హెల్ప్ మీకు దొరకవచ్చు, బట్ ఇలాంటి కామెంట్ సెక్షన్లో వచ్చి మిమ్మల్ని యునో చెప్తే అస్సలు ట్రస్టే చెయ్యొద్దండి. ఇప్పట్లో వచ్చేసి ఆన్లైన్ స్కాము, సైబర్ క్రైము, డిజిటల్ అరెస్ట్ ఏవేవో జరుగుతూ ఉన్నాయి. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఈ మధ్యనే ఏదో డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ కూడా వచ్చింది, అది కూడా నాకు కూడా కాల్ వచ్చింది. షార్ట్ ఫామ్లో నేను మీకు చెప్పేస్తాను, జస్ట్ ఇన్ కేస్ ఇన్ ఫ్యూచర్ మీకు అలాంటి కాల్ వస్తే ప్లీజ్ అవాయిడ్ ఇట్. సో ఫస్ట్ వచ్చేసి మీకు ఒక ఆటోమేటెడ్ కాల్ వస్తుంది, లైక్ మీరేదో డెలివరీ, లైక్ సంథింగ్ డెలివరీ రిలేటెడ్ కాల్ వస్తుంది. అండ్ మీకు డెలివరీ రిలేటెడ్ ఉంటే 0 నొక్కండి లేదా 1 నొక్కండి అనేసి 2 ఆప్షన్ ఇస్తారు. అండ్ ఆ ఆప్షన్ ఇస్తే ఇంకా మనం ప్యాకేజ్ ఏమీ డెలివరీ చేయటం లేదు అని మనకు తెలుసు, బట్ అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ మనం ఏం చేస్తాము, 0 నొక్కేస్తాము లేదా ఏదో ఒక నంబర్ వాళ్ళు ఆప్షన్ ఇచ్చుంటారు కదా అది నొక్కేస్తాము. ఇంకా వాళ్ళతో కాల్ చేయడమే, మేము ఫెడెక్స్ కురియర్ వాళ్ళు మాట్లాడుతున్నాము లేదా ఏదో ఒక కురియర్ పేరు మేబీ చెప్పొచ్చు, మేబీ నేమ్ మార్చొచ్చు. మోస్ట్లీ ఫెడెక్స్ అనే చెప్తారు, నాకైతే ఫెడెక్స్ చెప్పారు. ఫెడెక్స్ కురియర్ ఫలానా ఉంది, మీ ప్యాకేజ్ ఉంది, మీదేనా కాదా, మీ పేరు, మీ ఐడి, మీ ఐడెంటిటీ వచ్చేసి థెఫ్ట్ అయి ఉండాలి, మీ ఐడెంటిటీ యూస్ చేసి ఎవరెవరో ఏవేవో ఇల్లీగల్ వర్క్ చేస్తున్నారు, మిమ్మల్ని ప్రైమ్ సస్పెక్ట్గా చూస్తూ ఉన్నారు అంటే మిమ్మల్ని మెంటలీ ప్రెషర్ చేసేసి మిమ్మల్ని భయపెట్టాలని చూస్తారు. అండ్ మీ ఆధార్ నంబర్ అంతా మా యూస్ చేస్తున్నారు ఫర్ క్రైమ్ థింగ్స్ అండ్ ఆల్, అదంతా నాన్ సెన్స్ అంతా చెప్తారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అక్కడితోనే కాల్ డిస్కనెక్ట్ చేయండి, వాళ్ళతో ఆర్గ్యుమెంట్ వద్దు, ఏమీ వద్దు, నో నీడ్ టు డూ ఎనీ ఆఫ్ దోస్ థింగ్స్, జస్ట్ డిస్కనెక్ట్ ద కాల్ అండ్ బ్లాక్ దెమ్. నేనైతే కాల్ ఇమీడియట్లీ డిస్కనెక్ట్ చేస్తుంటాను గైజ్, ఎందుకంటే నేను ఆన్లైన్ అండ్ యూట్యూబ్ అక్కడ ఇక్కడ చూస్తూ ఉంటాను ఎలాంటి స్కామ్స్ ఎక్కువ జరుగుతున్నాయి. సో దాంతో నాకు చాలా వరకు అవేర్నెస్ వచ్చేస్తుంది. అండ్ వాళ్ళు మీతో మాట్లాడేటప్పుడు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసేటప్పుడు మీ వాయిస్లో కొంచెం కూడా నర్వస్నెస్ కానీ గమనించారంటే వాళ్ళు ఈ టాపిక్ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తారు, మిమ్మల్ని ఇంకా కన్ఫ్యూజ్ చేయడానికి, ఇంకా లైక్ స్ట్రెస్ చేయడానికి. సో ఇంకా ఏమవుతుందంటే చెప్తాను, ఏమని చెప్తారంటే మీ ఐడెంటిటీ వచ్చేసి మిస్యూజ్ అవుతూ ఉంది, మీ పేరున ఇల్లీగల్ ఐటమ్స్ వచ్చేసి బయట కంట్రీకి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుంది, మిమ్మల్ని ప్రైమ్ సస్పెక్ట్గా చూస్తూ ఉన్నారు.
ఇది అయిపోయిన తర్వాత ఒక ఫేక్ పోలీస్మెన్ వచ్చేసి మీకు వాట్సాప్లో వీడియో కాల్ చేస్తారు. వీడియో కాల్ చేస్తే చాలా యాక్యురేట్ సెటప్ పెడతారనమాట. ప్రాపర్ యూనిఫామ్ అండ్ ప్రాపర్ ఆఫీస్ అండ్ ఎవ్రీథింగ్ చాలా జెన్యున్గా ఉంటుంది. ఇంకా వాళ్ళు ఏ రేంజ్లో మిమ్మల్ని భయపెడతారంటే మీరే ప్రైమ్ సస్పెక్ట్, మీ ఐడితోనే చాలా క్రిమినల్ యాక్టివిటీస్ వచ్చేసి జరుగుంటుంది కాబట్టి మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తాము. దెబ్బతో మనం ఏం చెప్తామంటే మేము ఇన్నసెంట్, మాకేం తెలియదు అని చెప్పేటప్పటికి సరే మేము ఒక ఎంక్వైరీ పెట్టిస్తాము, మేము లైక్ ఇవంతా ఏందో ఫుల్ ఆన్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము, బట్ అప్పటి వరకు నేను మీకు 2 ఆప్షన్ ఇస్తాను. ఐదర్ గో ఫర్ డిజిటల్ అరెస్ట్ లేదా ఫిజికలీ అరెస్ట్ చేస్తాను. అంటే మిమ్మల్ని జైలుకైనా వేస్తాము, లేదా డిజిటల్ అరెస్ట్ అంటే మీ అకౌంట్లో ఉన్న మనీ గినీ అంతా మా రిమాండ్లో ఇచ్చేయండి, ఈ కేసు రిజాల్వ్ అయిన తర్వాత నేను మీకు ఇది రిటర్న్ ఇస్తాను అనేసి మొత్తానికి మిమ్మల్ని చాలా చాలా నాన్సెన్స్ మాట్లాడతారులే. అవంతా మీకు చెప్తారు. ఏ అకౌంట్ ఉన్నాయి, ఈ అకౌంట్లో ఎంత ఉంది, తర్వాత ఎక్కువగానే ఉన్నాయని మాకు తెలిసిందంటే మీకే ప్రాబ్లం అవుతుంది అనేసి చాలా కన్ఫ్యూజ్ చేస్తారు గైజ్. మీకు ఇంత గ్యాప్ కూడా ఇవ్వరు లైక్ లాజిక్ అప్లై చేయడానికి. సో ఇవంతా చేస్తారు. డిజిటల్ అరెస్ట్ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి మిమ్మల్ని బుట్టలో దించి మీ మనీ అంతా సీజ్ చేస్తున్నట్టు యాక్ట్ చేసి మీ మనీ మొత్తం తీసేసుకుంటారు. వాళ్ళు మెయిన్ మోటివ్ వచ్చేసి మీ దగ్గర ఉన్న మనీ వాళ్ళ అకౌంట్లోకి వేసుకోవడం అంతే. వన్స్ ఇట్స్ గాన్ దెన్ ఇట్స్ గాన్. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ గైజ్. ఒక్కొక్క స్కామ్ ఎక్స్పోజ్ అయ్యే కొద్దీ వాళ్ళు మళ్ళీ క్రియేటివ్గా ఇంకా లో లెవెల్లోకి వెళ్ళి మరీ కొత్త స్కామ్ని తీసుకొస్తున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. డు నాట్ ట్రస్ట్ ఎనీ అన్నోన్ కాల్స్ ఆర్ ఎనీ మెసేజ్, ఎనీ లింక్. ఎటువంటి వచ్చినా మీరు ఇమ్మీడియట్లీ అసలు దాన్ని ఇగ్నోర్ చెయ్యండి. కొన్నప్పుడు మీ ఫోన్ కూడా హ్యాక్ చేస్తారు, ఒక అన్నోన్ లింక్ మీ ఫోన్కి పంపించేస్తారు. లైక్ ఇంత దీంట్లో క్లిక్ చేశారంటే ఏవేవో సంథింగ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. డోంట్ నాట్ రెస్పాండ్ టు అన్నోన్ కాల్స్, మెసేజెస్, లింక్స్, ఓటీపీస్, ఎనీథింగ్. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి మిమ్మల్ని అవేర్ చేయడం. ప్లీజ్ ఎటువంటి అన్నోన్ కాల్స్, నంబర్స్ అండ్ మెసేజెస్ని ప్లీజ్ రెస్పాండ్ అవ్వద్దండి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎందుకంటే మీరు కష్టపడి సంపాదించిన మనీ అనవసరంగా వాళ్ళు చాలా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేసి మిమ్మల్ని చీట్ చేసేస్తారు. సో ప్లీజ్ స్టే సేఫ్. అండ్ వీడియో నచ్చినట్లయితే give it a like and do share with your friends and family and subscribe to our channel. See you soon in my next video. అంతవరకు bye bye.